పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఈ జగన్ గారికి క్రెడిట్ ఇవ్వకుండా ఉండటం అనేది సాధ్యమవుతుందా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో? పైగా ఇంకోటి నాకు గుర్తు, విశాఖపట్నం నుంచి స్ట్రైట్గా తీరం వెంబడబడి అక్కడ భోగాపురానికి రోడ్డు అయిపోతుంటే ఈ ఎల్లో మీడియానే అమ్మో ఆ రోడ్డు ఇట్లా వెడల్పు చేస్తారా అని వార్తలు రాసినట్టు గుర్తు ఆ రోజుల్లో. మరి ఇప్పుడేమో మొత్తం క్రెడిట్ అంతా వాళ్ళే తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోందా? ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసాము లేదు, వాళ్ళు అప్పుడు జరిగిన పరిణామాలు ఇవన్నీ అన్నీ కలిపి చెప్తే అదొక రకం, కానీ కావాలని జగన్ గారికి ఏమి సంబంధం లేనట్లుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉందా? కొమ్మిడి గారు కొంత విఫల ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇంత ముందు ఎఫెక్టివ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆన్ రికార్డు కదా, ఏదో రికార్డు లేని విషయాలు కొట్టుతోయేస్తా ఉన్నారు, కానీ రికార్డ్ అయిన విషయాలు ఇవన్నీ. ఎందుకంటే ఇది పీపీఏ పద్ధతే కదా, ఇదేం ప్రభుత్వ విమానాశ్రయం కాదు. పీపీఏ పద్ధతిలో ప్రభుత్వం యొక్క క్రెడిట్ యాడ్ ఉంటుంది. స్టార్ట్ చేయడంతో అయిపోయింది ఇంక మన పని. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత కేటాయించింది, ఆ ప్రభుత్వం ఎంత చర్చ. భోగాపురంలో చర్చే లేదు. ఒక్కసారి ఇనాగరేట్ చేసేసి వాళ్ళకి అప్పగించిన తర్వాత ఇంకా వాళ్ళదే. కాబట్టి ఇంకా ఆ ప్రభుత్వానికి క్రెడిట్. కాబట్టి 36 నెలల కాలంలో జిఎంఆర్ అధినేతే చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? ఆయన ఒక సున్నితమైన అంశం కూడా చెప్పుకోడు భావోద్వేగంగా. తండ్రి రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, రాజశేఖర రెడ్డి చేతులు ప్రారంభించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. 36 నెలల్లో పూర్తి చేసి మీకు ఇచ్చేస్తాం సార్, మీరే ప్రారంభించాలని చెప్పాడు ఆన్ రికార్డు. కాబట్టి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు శంకుస్థాపన రాజశేఖర రెడ్డిదే, ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డి గారిదే. ఇక్కడ మనకు భోగాపురానికి సంబంధించి శంకుస్థాపన, ఆ భూములు క్లియర్ చేయడం, ప్రధానంగా ఏంది ప్రైవేట్ కంపెనీని తీసుకురావడం, ఒప్పందం చేసుకోవడం, శంకుస్థాపన చేయడం, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే ఇంకా ప్రభుత్వం పని అయిపోయింది. ఇంకా రిబన్ కటింగ్ పనే ప్రభుత్వం పని. కాబట్టి 100% భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చినట్టుగా చూడాలి. ప్రారంభోత్సవం టెక్నికల్ గా రేపు ప్రధానమంత్రి గారు ఇంకొక చేయొచ్చు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పైన పాత వీడియో ఒకటి ప్లే చేస్తున్నారు. అదేంటంటే ఆయన 16,000 ఎకరాలను తీసుకోవడం తప్పు పట్టాడు. అవును, తప్పు పట్టాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అమలు అవుతుందా? 16,000 ఎకరాలు అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు 16,000 ఎకరాలు ఎందుకండి భోగాపురం ఎయిర్పోర్ట్కి 2-3 ఎకరాలు అయిపోతుంది, ఇంత అవసరమా అని చెప్పాడు. ఈరోజు ఏది ప్రారంభమైంది? ప్రభుత్వం మారినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2,000 చిల్లర ఎకరాల చుట్టూ చేస్తున్నటువంటి వ్యవహారమే నడిచింది. అదే జగన్ గారిది సక్సెస్ అయింది. కాబట్టి ఆ రోజు 16,000 ఎకరాలు వద్దన్నాడని కాబట్టి ఈ రోజు ఆయన క్లెయిమ్ చేసుకుంటారంటే 16,000 ఎకరాలు కానీ జోలికి వెళ్ళుంటే కొమ్మినేని గారు, జగన్ గారు కూడా అదే కంటిన్యూ చేస్తుంటే ఇంతవరకు గ్రౌండ్ కూడా అయింది అది. ఎందుకంటే అది అయ్యేది లేదు, పోయేది లేదు. కాబట్టి కుదించి అవసరం ఎంత ఉందో అంతే తీసుకున్నాడు కాబట్టే ఇది కంప్లీట్ అయింది. అది పరిహారం కూడా బాగా పెంచి, అది కూడా దాంతోపాటు రైతులకి పరిహారం కూడా బాగా పెంచి ఇచ్చారు కదా జగన్ గారి టైంలో. పెంచి ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అవసరం అంతే తీసుకోవడం వల్ల మేజర్ సమస్య పక్కకు పోయింది. ఇప్పుడు 16,000 ఎకరాలు 16,000 రైతులు వచ్చుంటే ఎవరు కట్టాలి డబ్బులన్నీ? అని 100 కోట్ల రూపాయలు డబ్బులే ఉన్నాయి ప్రభుత్వానికి. పరిమితం తీసుకున్న వల్ల రైతుల్లో సమస్య పరిష్కారం అయిపోయింది. ఆ నిర్వాసిత సమస్య, ఒక టౌన్షిప్ 200 మంది 300 ఇండ్లు పోతే వాటిని టౌన్షిప్ ఏర్పాటు చేసి అన్ని క్లియర్ చేసి ఇచ్చేసాడు. ఇంకా రిబ్బన్ కటింగ్ ఒకటి ప్రభుత్వం చేయాల్సింది. అంటే 100% శంషాబాద్ రాజశేఖర రెడ్డి గారిది, 100% భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ గారి తండ్రి కొడుకులు. ఆ రకంగా ఆయన చెప్పాడు కూడా. జిఎంఆర్ అధినేత, ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా. తండ్రితో అది ప్రారంభించాను, కొడుకుతో ఇది ప్రారంభించాను, సంతోషంగా అని చెప్పాడు. అందువల్లనే ప్రభుత్వం కొంచెం మరీ దూకుడికి వెళ్ళట్లేదు, కొంచెం మరీ ఇబ్బంది పడతామేమో. ఎందుకంటే చైర్మన్ చెప్పాడు. జగన్ గారు చెప్పుంటే పెద్ద కొట్టేస్తుంటారు, కానీ చైర్మన్ చెప్పిన వీడియోలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకున్నట్టున్నారు. ఖచ్చితంగా చరిత్రలో ఒక విజనరీగా ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వం మారకమే అది కంటిన్యూయేషన్ అవుతానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ గా మారుతుంది. ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది విశాఖపట్నానికి, రాష్ట్రానికి ఒక అసెట్గా అయితే మారుతుంది. రైట్. నాగార్జున సార్, చంద్రబాబు నాయుడు గారు పాపం భోగాపురం ఎక్కడున్నాడో పాపం మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు పాపం భారతదేశంలో లేడు, ఏ విదేశాల్లో ఎక్కడున్నాడో తెలియదు, కానీ భోగాపురం క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి ఆలోచన పాపం నాకు తెలిసినంత రాలేదు సార్. వచ్చేసారు. వచ్చారా సార్? ఏమో సార్, మరి ఆయన కనపడలేదు కాబట్టి కనపడలేదు అనుకుంటున్నాం. కాబట్టి మీరు అప్డేటెడ్ గా ఉన్నారు, నేను అప్డేటెడ్ గా లేకపోయాను. అంటే 4 రోజుల నుంచి ఉన్నాడు కదా ఆయన అనుకున్నా. సరే, పాపం భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఆయనకి జరిగినటువంటి గర్వభంగం చూస్తే నాకు కూడా జాలేస్తుందండి. ఎందుకంత జాలేస్తుందంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇది 3 జనవరి 2019 సార్. చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యాధునికమైనటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం కడతానని ఫౌండేషన్ స్టోన్ వేసి 8 నెలల్లో పూర్తి చేస్తానని
ఇచ్చినటువంటి హామీ 2019 జనవరిలో. అక్కడే దాదాపుగా 5-6 నెలలు అప్పుడే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 18 నెలలు ఉన్నారు. సొంత నియోజకవర్గంలో విమానాశ్రయం కట్టుకోలేనటువంటి వ్యక్తి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాడా అనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి పాపం చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతగానితనం, అసమర్థత, అవివేకత మొన్న భోగాపురం ఫస్ట్ ట్రయల్ రన్ అప్పుడు అందరికీ తెలిసిపోయింది. దాంతోపాటు భోగాపురం గురించి కాస్త ఇంపార్టెంట్ ఇష్యూ తీసుకురావాలి సార్. ఎందుకు చెప్తున్నానంటే భోగాపురం అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, ఆయనే కలల ప్రాజెక్టు, ఆయనే టెండర్లు తెచ్చారు, ఆయనే ఎన్ఓసి తీసుకొచ్చారు అని ఏదేదో మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 2018లో భోగాపురం విమానాశ్రయ టెండర్లు రద్దు చేశాడు. దానికి సంబంధించినటువంటి ఈనాడు కాపీ ఇది. భోగాపురం టెండర్ల రద్దు తాజాగా పీపీలో పిలవాలని మంత్రిమండలి నిర్ణయం. ఇది ఎప్పుడు జరిగింది సార్? 2018 మార్చిలో జరిగింది. అప్పట్లో 2018 మార్చికి అప్పట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆ కన్స్ట్రక్షన్ అవకాశం వస్తే ఆయన రద్దు చేశాడు. గవర్నమెంట్ పరంగా వస్తే రద్దు చేశాడు. రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు లభించబోయే టెండర్ ని రద్దు చేయడం వల్ల రకరకాల చర్చకు తావొచ్చింది అని ఈనాడు పేపర్ దుయ్యబట్టినటువంటి ఈనాడు పేపర్ క్లిప్పింగ్ ఇది. పాపం చిన్నగా వేసాడులే సార్, అయినా మనకు దొరికింది. దాంతో పాటు జిఎంఆర్ సంస్థకి, అంటే ఉత్తరాంధ్ర నుంచే పైకి ఎదిగినటువంటి జిఎంఆర్ సంస్థకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టెండర్ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో భోగాపురంకి అనిల్ అంబానీకి ఇవ్వాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాలు ఇవి. భోగాపురానికి రిలయన్స్ రెడీ, చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ. ఇది మే 18, 2018 ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి పేపర్ క్లిప్పింగ్. అంటే భోగాపురం టెండర్లు రద్దు చేసి జిఎంఆర్ సంస్థను కూడా ఎలిమినేట్ చేసి తమకు నచ్చినటువంటి వ్యక్తులకు భోగాపురం పీపీపీ టెండర్ ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక అవినీతి వ్యూహానికి ఈ రెండు సాక్ష్యాలు. ఇది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమతులు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. 4-5 అనుమతులు తీసుకొస్తే సరే. అప్పుడు 18 నవంబర్ 2020న అప్పటి మా పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, అయా భోగాపురంకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమతులు ఏవీ లేవు, వచ్చినటువంటి సైట్ క్లియరెన్స్ కూడా రద్దయిపోయింది, కాబట్టి మీరు దయచేసి అన్ని రకాల అనుమతులు ఇవ్వండి అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మా పార్లమెంటరీ నాయకుడు, అప్పటి నాయకుడు విజయసాయిరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ, శ్రీ హర్దీప్ సింగ్ పూరీజీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, 18 నవంబర్ 2020 రాసినటువంటి లేఖ. ఇవన్నీ జరిగిన తర్వాత టెండర్లు తీసుకొచ్చి టెండర్లో L1 బిడ్డర్ గా ఉన్నటువంటి జిఎంఆర్ గారికి పీపీపీ మోడల్లో వారిని డెవలపర్ గా ఎంపిక చేస్తూ GOMS నెంబర్ 18-30-3-2020న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి. జిఎంఆర్ సంస్థని డెవలపర్ గా ఎంపిక చేసిన తర్వాత దీని తర్వాత దానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్వైజేషన్, దానికి కావాల్సినటువంటి రిహాబిటేషన్ కూడా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారని ద హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి వార్త ఇది. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది చాలా కీలకం కాబట్టి ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ తయారు చేసి 28 నవంబర్ 2023న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు. దాంతోపాటు కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పర్ ఎకరా 12 లక్షలకి వారి దగ్గర ల్యాండ్ ఎక్వైజేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్సీ నంబర్ 2314/G3 17 జనవరి 2027న 52 లక్షల రూపాయలు పర్ ఎకరా ఇస్తున్నట్లు అప్పుడు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు. దానికి సంబంధించినటువంటి కాపీ ఇది. దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి ఫ్రమ్ గవర్నమెంట్ 13/9/2022 రీహాబిటేషన్ లేకపోతే అన్ని రకాలైనటువంటి వ్యవహారాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే భోగాపురం వైభోగపురంగా మారాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం విజన్ వైజాగ్ లో భాగంగా నిన్న సరే ఏ ప్రభుత్వంలో జరిగినా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి రీతికి కర్త కర్మ క్రియ ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రచారాలే ఉంటాయి కానీ నిర్మాణాలు ఉండవు. కాబట్టి భోగాపురం గురించి ఎవరు క్లెయిమ్ చేసుకున్నా కూడా
అది వాళ్ళకి బూమ్రాంగ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి రైతులకు తెలుసు, చేసి నిర్మాణం చేసినటువంటి సంస్థకు తెలుసు. కాబట్టి 100% జగన్మోహన్ రెడ్డి గారిది ఈ విజన్ అనేది చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా మాకు డౌట్ లేదు. మనలా కూడా మేము ఏం చెబుతున్నామంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా విశాఖపట్నం నుంచి కొంత రోడ్ క్యారిడార్ నిర్మించాలనేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెచ్చారు, అనుమతులు కూడా తెచ్చారు. దానికి సంబంధించినటువంటి BROs కూడా రిలీజ్ చేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇకనైనా స్పందించి పూర్తి స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులో వచ్చే టైంకి ఈ రోడ్ల నిర్మాణం, అదేవిధంగా ఆ ఫ్లైఓవర్స్ నిర్మాణం కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇక్కడ మీకు గుర్తుందో లేదో, నేనైతే చూశాను ఆ రోజుల్లో ఒక వార్త, ఆ రోడ్డుకి ఆ ఇల్లు పోద్ది, ఈ ఇల్లు పోద్ది, ఇంత విస్తరణ అవసరం అని ఆ రోజుల్లో అసలు రోడ్డు వేయటం అవసరం అన్నట్టుగా ఎల్లో మీడియాలో ఒక పెద్ద కథనం కూడా రాశారు. ఇప్పుడు మొత్తం అంతా క్రెడిట్ అంతా వాళ్ళది అన్నట్టుగా ప్రచారం చేస్తారు.